హాయ్ గాయ్స్, ఈరోజు మేమైతే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లిని పెట్టుకుంటున్నాం. అందుకని చెప్పి మేమైతే పుట్టమన్న దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ బంగారం మట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి కాబట్టి ఇదే అనమాట పుట్ట బంగారం అనేది. ఇక్కడికి వచ్చి మంచిగా పువ్వులు, పసుపు, కుంకుమ, పాలు, గుడ్డు, పండ్లు మంచిగా అన్నీ పెట్టి పూజించాలన్నమాట. ఇక్కడ పుట్టమన్నుకి ఇక్కడ ఉన్న పుట్ట బంగారానికి అంతా మంచిగా పూజించిన తర్వాత ఇక్కడున్న కొంచెం బంగారాన్ని మనం ఇంటికి తీసుకుపోవాలన్నమాట. ఈ పుట్ట బంగారాన్ని తీసుకొని మంచిగా ఒక గిన్నెలో వేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంటికి తెచ్చిన పుట్ట మన్నుని నిండుగున్న నీళ్ళతోనే మంచిగా కలుపుకోవాలి. ఎక్కడైనా నిలుపుకుంటామో అక్కడ పసుపు, కుంకుమ వేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మంచిగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇదే మన ఎల్లమ్మ తల్లి అన్నట్లు. ఈ కుండలు ఏంటంటే ఇవే అన్నమాట ఎల్లమ్మ తల్లికి పెట్టేటివి. ఇలా మంచిగా పసుపు పెట్టి దానికి కుంకుమ బొట్లు పెట్టాలి మంచిగా. ఇంకా చిన్న కుండలు కూడా ఉంటాయన్నమాట. వీటికి కూడా మంచిగా పసుపు, కుంకుమ పెట్టాలి. ఇంకా కంకణాలు కూడా కట్టాలన్నమాట. తర్వాత అమ్మవారికి మంచిగా తాలిబొట్టు కూడా కట్టాలి. మళ్ళీ అదే కుండకు కూడా మంచిగా పూలు పెట్టాలన్నమాట. ఇవైతే అమ్మవారి కోసం తీసుకొచ్చాము. ఇంకా ఎల్లమ్మ తల్లికి అయితే మందు, సారా, కళ్ళు ఈ మూడు కూడా నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే మంచిగా ముగ్గులు వేసి దాని మీద పసుపు, కుంకుమ అయితే పెట్టుకోవాలి నీట్గా. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి అమ్మవారిని నిలుపుకోవాలి. అట్లనే అమ్మవారి నైవేద్యం కూడా పెట్టాలి ఇక్కడే. ఇంకా మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పండుగ అంటే ఇలానే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకుంటారా ఎల్లమ్మ తల్లి పండుగ? ఫైనల్గా అయితే ఇలా మంచిగా అన్నీ పెట్టి పూజించామన్నమాట అమ్మవారికి. చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్.